అందుకే ఎట్టబడితే అటు అటు వద్దు అంటాడు. ఎవరు పడితే వాళ్ళకి కాదు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి దీన్ని నేను రాసిపెట్టానని చెప్పాడు. వెంటనే దీని పరిశుద్ధులు ఏం చేశారు? అప్రమత్తమై ఈ పుస్తకాన్ని భద్రం చేశారు. జాగ్రత్త పడ్డారు. రోమ పత్రిక ఎవరికి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. మీ చేతిలో బైబిల్ ఉందా? చూపుతారా? ఎవరు వాడుతారు ఈ పుస్తకాన్ని? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారైతే నిద్రలేసి బైబిల్ చదువుతారు. అపవిత్రులుగా ఉండడానికి పిలువబడినట్టు దానికి ఎవరు పిలవబలే? అపవిత్రులుగా ఉండడానికి పిలుపు అవసరమా? మీరు మాట్లాడాలి. అపవిత్రులుగా ఉండడానికి పిలుపు అవసరమా? ఏం పిలుపు అవసరంలే. అసలు దానికి పిలుపు ఇవ్వలేదు. దానికి ఎవరు పిలవబలే. చాలా ఈజీగా అపవిత్రం అయిపోవచ్చు. కానీ పరిశుద్ధులుగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పిలువబడాలి. పిలువబడిన వాళ్ళకి ఆయన ఇచ్చింది వాక్యం ఇచ్చాడు. ఒక దైవజనుడు పాట పాడుతూ, మా ఆత్మీయ తండ్రి కమలాకర్ గారు, నేను మా ఆత్మీయ తండ్రి గురించి మాట్లాడకుండా ఉండలేను. ఈరోజు నేను నిలబడి దేవుని వాక్యం చెప్తానంటే దీనికి కారణం, ఒక మనిషిని దేవుడు వాడాడు. ఆయన పేరు రెవరెండ్ శ్రీ కమలాకర్ గారు. ఆయన ఒక పాట పాడుతూ సేవకులైన మా కొరకు నేర్పించాడు. ఏమి చూసితివయ్యా యెహోవా తనయా, నీ సేవకు నీగా నన్నేల పిలిచితివయ్యా, నీ సేవకు నీగా నన్నేల పిలిచితివయ్యా, నాకంటే శ్రేష్ఠులెందరో నీ దృష్టిలో లేకనా, నీ కను దృష్టి నాపై ఎలా ప్రసవించెనయ్యా, దర్శనమునే పొంది సేవ చేతును దేవా, నీ దర్శనమునే పొంది సేవ చేతును దేవా, ఏమి సూచితివయ్యా. రెండో చరణంలో, క్రయమునిచ్చి కొన్నావయ్యా, మందగా చేశావయ్యా, పరిశుద్ధ గ్రంథమిచ్చి బిందు చేయమంటివే, మంద కాపరిగానే నుండ తగుదునా దేవా, నీ మంద కాపరిగానే నుండ తగుదునా దేవా, ఏమి సూచితివయ్యా. ఈ పాటలో రెండో చరణాన్ని నా గుండె పగిలి ఏడ్చాను ట్రైనింగ్ క్లాస్లో. ఎందుకయ్యా నన్ను పిలిచావు? నాకంటే శ్రేష్ఠులు, తెలివైనోళ్ళు ఎంతోమంది లేరు. పిరికివాడిని అయ్యా నేను. ధైర్యంగా ఉన్నట్టు కనబడతాను కానీ పిరికివాడిని ప్రభా. ఎక్కడికెక్కడికి నిలవని కృంగిపోతానయ్యా. నన్నెందుకయ్యా ఇలా పిలిచావు? ఈ రెండో చరణం నా హృదయాన్ని కదిలించింది. క్రయమునిచ్చి కొన్నావయ్యా, మందగా చేశావయ్యా, పరిశుద్ధ గ్రంథమిచ్చి విందు చేయమంటివే, మంద కాపరిగానే నుండ తగుదునా దేవా, నీ మంద కాపరిగానే ఉండ తగుదునా దేవా. ఈ పాటను ట్రైనింగ్ క్లాస్లో పాడతా. నాతో పాటు కావలి వైపు నుంచి, జలదంకి నుంచి ఎక్కువ మంది ఉన్నారు సేవకులు ట్రైనింగ్ క్లాస్లో. కావలి కచ్చిరిమిట్ల దైవదినం గారు మాకు సమకాలికులు. చాలా బాగా జరుగుతుంది ట్రైనింగ్ క్లాస్. నేను ఈ పాటకు ఏడుస్తుంటే దైవదినం సార్ అన్నాడు, రే శంకర్, పెద్ద అయిన పాట గుండె లోతుకెళ్ళిందా? లేదయ్యా,
దిగబడిపోయిందని చెప్పాను. గుచ్చుకుంది. ఇప్పుడు నేనేం చేయాలో ఈ ట్రైనింగ్ నుంచి వెళ్ళిపోలేను బయటికి. అట్టని కొనసాగలేను. గాలం దిగబడింది. దేన్ని పట్టుకున్నవాడు లాక్కొని పోతుంటే ఎంత దూరమైనా ఇంక పోవాల్సిందే. ఇంతే, నేను ఇంకేం చేయలేను. ఇక్కడ కూర్చున్న ప్రియ తల్లులందరికీ చెప్తున్నా, ఈ మందకి ఏదైనా భోజనం పెట్టాలా అని అంటే పులిహోర, పొంగల, స్వీటా, లేదు ఇంకేదైనా బిర్యానీలా, ఏం పెడితే మంద తృప్తిగా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు మీ ఇళ్లలో దొరుకుతాయి. కానీ మన ఇంట్లో దొరకక మందిరంలో మాత్రమే దొరికేది వాక్యం అనే ఆహారం. ఇది కేవలం మందిరంలో మాత్రమే దొరుకుతుంది. అది కూడా పిలువబడిన వాడు వడ్డిస్తే ఉండే టేస్టే వేరు. ప్రత్యేకించబడిన వాడు వడ్డిస్తుంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. నేను ఆహారం తయారు చేయడానికి మాస్టర్ని కాదు, మాస్టర్ దగ్గర దాసుడిని మాత్రమే ఉన్నాను. నో, నేను మాస్టర్ని కాదు, దాసుడిని అని చెప్పాడు పౌలు. ఐఎమ్ రైట్? ఎస్, హల్లెలూయా. మాస్టరా, దాసుడా? దాసుడిని, మాస్టర్ని కాదు. రుచి అయిన ఆహారం తయారు చేయడం నాకు తెలియదు. భోజనం సిద్ధపరిచే మాస్టరు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువుల వారైతే దాన్ని అందించేటువంటి దాసుడిని మాత్రమే నేనని చెప్పాడు. ఆ రోజు, ఈరోజు, ఇప్పుడు పనిచేస్తున్న సేవకులు అందరూ కూడాను. నేను ఈ సమయాన్ని ముగింపు ప్రయత్నం చేస్తున్నాను. మీరు కింద వచ్చినని చదువుతారా? మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. కృపా సమాధానము ఎక్కడి నుంచి వచ్చిందన్నారు? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. మీ పుస్తకం లేదు, తప్పకుండా గుర్తు చేయండి. యేసు దేవుడా మనిషా? యేసు దేవుడా మనిషా? యేసు దేవుడు కాదు, మనిషి అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు మాత్రము యెహోవా అని చెప్తున్నారు. కానీ పౌలు రోమా సంఘానికి పరిచయం చేస్తే ఏమన్నాడు అన్నానంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తుల వారు, కృపా సమాధానం తండ్రి దగ్గర నుంచే కాదు, కుమారుడైన క్రీస్తు దగ్గర నుంచి కూడా వాళ్ళిద్దరి అనుమతితో అది బయలుదేరిందని సాక్ష్యం ఇచ్చాడు. అప్పుడు క్రీస్తు దేవుడా మనిషా? ఆయన శరీర దాన్ని బట్టి మనిషి, పరిశుద్ధ ఆత్మను బట్టి దేవుడు అని పౌలు సాక్ష్యం ఇచ్చాడు. క్రీస్తు ఎక్కడైనా దేవుడు అని చెప్పాడా? చెప్పుంటే చూపించండి అని చెప్పి. క్రీస్తు దేవుడు అని చెప్పండి. నేను అడుగుతున్నాను, ఏ జీవైనా నేను పలానా జీవిని అని చెప్పుకోదు. దాని ఉనికిని బట్టి ఇది పలానని తెలుస్తుంది. సృష్టిని ఆలోచించండి, దాన్ని సృష్టించిన వాడు దేవుడై ఉన్నాడనేది అర్థమవుతుంది. హలో, అందుకే పౌలు రోమా సంఘానికి పత్రిక రాస్తూ, మీకు కృపా సమాధానాలు వస్తాయి. అవి ఎక్కడి నుంచి? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి అది మీకు వస్తుంది అని చెప్పి. మీరు యెహోవాని ఆరాధిస్తారా? ఆయన పంపిన తన కుమారుడైన క్రీస్తుని కూడానా? ఇద్దరిని కూడాను, ఏకమై ఉన్న దేవుడిని కూడాను. ఆమేన్. నా ప్రియ కుమారులారు, కిందకి వెళ్ళి చదువుతాం. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. సువార్తను వాగ్దానముతో ఉంది అని చెప్పాడు. సువార్త అనేది కేవలం కాదు. మీ బైబిల్ చూపించి చెప్తాం. మీ బైబిల్ పైకి ఎత్తండి. బరువైందా? అంత పెద్ద బైబిల్ ఎందుకు కొనుక్కున్నావు? బైబిల్లోనే ఒకే రకం బరువు ఉంటాయి. మీరు ఎక్స్ట్రా పుస్తకాలు పెట్టుంటే 4 కిలోల బరువు ఉంటుంది. హలో, ఆమేన్, హల్లెలూయా. ఈ బైబిల్ వాగ్దానం, పుక్కిట పురాణం కాదు.
ఇది పౌలు గట్టిగా చెప్పాడు. వాగ్దానము ఇది. సువార్త ఒక వాగ్దానం. భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడిచ్చిన ప్రామిస్. ఈ సువార్తను వినువాడు, చదివేవాడు గ్రహించునుగాక. దేవుడు ఉన్నాడని, పరిశుద్ధుడై ఉన్నాడని, ఆ పరిశుద్ధతను ప్రేమించకుండా వదిలిపెట్టిన వారు పాపులని, వారికి శిక్ష తప్పదు అని, అది నిత్య నరకమని కాదు, క్రీస్తుని వెంబడించి పరిశుద్ధులుగా ఉంటే వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని, అక్కడ ఏడ్పును పండ్లును కొరుకుట వేదనయు ఉండవని చదివేవాడు గ్రహిస్తాడు, వినేవాడు కూడా గ్రహిస్తాడు. సువార్త ప్రామిస్ చేసింది, నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్తానని చెప్పి. సువార్త ప్రామిస్ చేసింది, నీ పాపములను కడిగి వేస్తున్నాడు దేవుడు అని చెప్పి. సువార్త వాగ్దానం చేయబడింది, ప్రతి పాపిని పరిశుద్ధుడిగా చేయడం కోసం క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆయన స్వరక్తంతో ప్రతి మానవ పాపములను కడిగి వేశాడని, ఆయన తిరిగి లేచాడని సువార్త సాక్ష్యం ఇచ్చింది. సువార్త వాగ్దానంతో కూడుకొని ఉందని చెప్పాడు పౌలు అక్కడ. ఎందుకంటే ఇది నిజం కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హింసిస్తున్నాడు సౌలు. దేవుడు అన్నాడు, నువ్వు పౌలయ్యి జనాలు తీసుకొచ్చే బాధ్యత నీదే అన్నాడు. ఎంతమందిని తీసుకొచ్చాడంటే ఖండాంతరాలు దాటి వెళ్ళి లక్షల మందిని పౌలుగా మారి జనాలు ప్రభు దగ్గరకు తీసుకొని నడిపించిన పౌలు అంటాడు, నేను మంచి పరుగు ఇప్పుడు పరిగెత్తానని చెప్పాడు. మంచి పరుగుని నేను పరిగెత్తాను, నా పరుగు తుదముట్టించాను, మంచి పరుగురా నాది మాత్రం. ఇది చెప్పాడు పౌలుగా మారి. కిందకెళ్ళండి. ఇంకేం చెప్పారు? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవునికి కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడింది. స్తోత్రం దేవునికి. మీరు మీ పుస్తకంలో ఆ మాట అండర్లైన్ చేయండి. ప్రభావముతో నిరూపించబడింది, ప్రభావముతో నిరూపించబడింది. క్రీస్తు శరీరమును బట్టి దావీదు కుమారుడని, పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడింది. ఏదైనా నిరూపణకి రావాలి. ఒక మెడిసిన్ తయారవుతున్నా దానికి ఇంత పవర్ ఉందని చెప్పి ల్యాబ్లో నిరూపణకి రావాలి. దీని వేసుకుంటే జ్వరం పోతుంది, ఇట్లా నీళ్ళు భలే బాగా చదువుకుంటాను బైబిల్. నేను భలే బాగా తీయగా చదువుకుంటా. అందరిలాగా బైబిల్ ఎత్తుకుని ఓ అని కాకు దీర్ఘమిస్తే కా గుడిస్తే ఇట చదవను బైబిల్ని. నేను చదివే టైం భలే చిత్రంగా ఉంటుంది. ఆ ఒక్క టైం చాలా చదివేసుకో ఉంటాను. ఒక్క లైన్లో చాలా చాలా ఎక్కువ చదువుకో ఉంటాను. కానీ గంటల తరబడి మొహం బైబిల్లో దూర్చుకొని ఏం అర్థం కాదు జనాలకి. ఒక్క క్షణంలో ఇలా చూసుకొని నాకు అర్థమైంది అంటాను. దేవుడిచ్చిన వరం అది, అంతే. అంతే, ప్రభు ఇచ్చిన కృప అందండి. స్తోత్రం దేవునికి. ఏం చెప్పారు అక్కడ? పౌలు అన్నాడు, ఇది ప్రభావముతో నిరూపించబడిందని చెప్పారు. మీరు ఒక మాట అంటారా? 12 ఏళ్ల రక్తస్రావపు స్త్రీ ప్రభుని ముట్టుకుంది. ఏమన్నాడు యేసయ్య? నాలో నుంచి ప్రభావము బయలు వెళ్ళింది. ఎవరు నన్ను తాకారా? ఎవరు తాకారు? ఆయనకు తెలియదా? రావద్దా బయటికి? బయట వచ్చింది. ప్రభు, నేను తాకాను, నీ ప్రభావము నా లోపలికి రావడంతో 12 ఏళ్ల నుంచి బాధిస్తున్నదై ఇప్పుడు ఆగిపోయిందని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రభావం అది. కుష్ఠరోగిని చాలా మంది ఎవరు ముట్టుకోరు అసలుకి. ఒకవేళ ఎవరన్నా ముట్టుకున్నారనుకో బాగా ఎవరు, కానీ ఎవరు ముట్టుకుంటే బాగయ్యారు? ఇది ఏమని చెప్పాలా? ప్రభావంతో నిరూపించబడింది. పక్షవాయువు గలవాడిని లేచి నడువని చెప్పాడు. సులభమా? బెతెస్త కోనేట్లో పనుకున్నవాడిని నీ పరిపెత్తుకుని లేచి నడువు అన్నాడు. సులభమా? 3000 దెయ్యాలు పట్టిన వాడిని బయటికి రారు, నువ్వు నోరు మూసుకొని అన్నాడు. 3000 దెయ్యాలని వెళ్ళిపోయే బయటికి. సులభమా? 7 దెయ్యాలు పట్టినటువంటి ఒక స్త్రీని నువ్వు బాగుపడుతున్నావు అని చెప్పడం సులభమా? ఇదంతా పక్కన బానియండి. 4 రోజుల నాడు చచ్చిపోయిన లాజరు సమాధుల నుంచి బయటికి రా అని పిలవడం సులభమా? ఒక పాడి మీద మోసుకొని పోతున్నటువంటి శవాన్ని
యేసుప్రభులు వారు ఆపి పాడి ముట్టుకొని, లేచి నడవరా మీ అమ్మ ఏడుస్తుంది నీ కోసం అంటే లేచి వాడు నడిచాడే. ఇది ఈజీనా? ఇదంతా ఎలా నిరూపించబడింది? ప్రభావంతో రూపించబడింది. ప్రభావము. యేసు క్రీస్తు దేవుడై ఉన్నాడని చెప్పడానికి ప్రభావంతో నిరూపించబడింది. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు మాట ఎత్తి కొడతాను అన్నాడే ఆ వ్యక్తి అయిన సౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు దేవుడు రా నాయన, ప్రభావంతో నిరూపించబడింది. అంతెందుకు, వీళ్ళందరి సంగతి పక్కన పెట్టాడు చూసిన టక్కన 2 కళ్ళు పోయినాయి నాకు. అంత గొప్ప వెలుతురు వచ్చింది పైన నుంచి. మళ్ళీ ఆయన అన్నాడు, అటు పోర ప్రార్థన చేసుకో చూపు వస్తుంది అన్నాడు. పోయాను, ఒక ప్రార్థన చేశారు, టక్కన కళ్ళు వచ్చాయి. నాకు అర్థమైంది మామూలు ప్రభావం కాదు, ఆయన ప్రభావాన్ని వర్ణించలేమని చెప్పాడు. ఆయన ప్రభావాన్ని వర్ణించలేం. మీరు చూడండి ఆ మంచి మాట చదవండి. అక్కడ ఏమని చెప్పారు? అక్కడ యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగా మృతుల్లోండి పునరుద్ధారుడైన పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపించబడింది. తర్వాత అంటాడు, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వం పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలవబడి ఉన్నారు అని చెప్పాడు. ఎవరు వారిగా చెప్పాలి? ఎవరు వారిగా? పెద్దగా చెప్పా. కళ్ళు తెరుచుకుని నిద్రపోతున్నారు ఏంటి మధ్యాహ్నం? నా చేయి చూస్తే ఇది మీకు కనిపించలేదంటే మీరు ఎంత డీప్గా ఉన్నారు. టైం ఎంత ఇప్పుడు? 1 గంట అయిందా? ఈ టైంలో ఇంత నిద్ర వచ్చింది. మరి పైకి చేయి చెప్తా. ఎవరు వారిగా? యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడ్డా. జయించు వారిని నాతో పాటు సింహాసనంలో కూర్చోబెట్టుకుంటానని చెప్పాడు. పౌలు ఎంత హ్యాపీగా చెప్తాడు తెలుసా? నేను గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్న వాడిని. ఆ మాట వదిలేశాడు అసలుకి. ఒకసారి ఎప్పుడో అంటాడు, తర్వాత దాని ప్రస్తావనకు తీసుకురాడు. నేను గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్న శిష్యుడిని. ఆ పదాన్ని పక్కన పెట్టి నేను యేసుక్రీస్తుల వారికి దాసుడిని, నేను ఆయన వాడినండి. నేను ఏ మనిషికి చెందినోడిని కాదు, నేను ఆయన వాడిని. నేను మాట్లాడితే ఆయన గురించి మాట్లాడతా, పాడితే ఆయన గురించి పాడతా, నేను స్మరిస్తే ఆయన నామం స్మరిస్తా, నేను ఆరాధిస్తే ఆయన నేను పొగడాలనుకుంటే ఆయన పొగుడుతాను. ఆయనే నా కేడెము, నా డాలును, నా శృంగము, నా దుర్గము. నేను నమ్ముకున్న నా దేవుడు ఆయనే. నేను ఆయనకు మాత్రమే దాసుడై ఉంటాను. మీరు ముగింపుగా ఈ వచనాన్ని చదవండి. యోహాను సువార్తలో మీరు ఎన్నో అధ్యాయం చూస్తారంటే 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎప్పుడు మీకు బాగా తెలిసిన వాక్యం 31వ వచనం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడదని ఎలాగ చెప్పుచున్నావా ఇంత అని. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హలో, ఎవరికి దాసులు? పాపము చేయు ప్రతివాడు. పెద్దగా పాపము చేయు బాప్తీసం తీసుకున్న వాళ్ళు చూడాలి నా షాయ. ఎవరికి దాసులు? పాపము చేయువాడు పాపానికి దాసుడు. పెద్దగా పాపము చేసేవాడు పాపానికి మోసం చేసేవాడు మోసానికి దాసుడు. నా ప్రియులరా, ఏ తప్పుడు పని చేస్తావో దానికి దాసుడుగా మిగిలిపోతావు. ఇప్పుడు దానికి దాసులైతే అది ఎక్కడికి వెళ్ళాలా? ప్రతి పాపమునకు ఏదుంది? మరణ దండన, నరక దండన, మరణ పాశం అంటాడు సామెతల్లో. ప్రతి పాపానికి పాశం బిగించి ఈడ్చుకుని పోయారు. ఎక్కడికి? నరకం దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు దానికి దాసులైన కూడా ఎక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళాలా. కానీ పౌలు ఏమంటాడంటే, నేను దానికి దాసుడిని కదరా బాబు, నాకు అర్థమైపోయింది, నేను క్రీస్తుకి దాసుడిగా ఉంటాను. చేయి పైకెత్తి పిడికిలు బిగించి చెప్పండి. ఇకగా నేను బుద్ధుంటే, అది చెప్పాల, ఇకగా నేను బుద్ధుంటే
పాపానికి దాసుని కాను. నాకు సిగ్గొచ్చింది. క్రీస్తుకి దాసుడిగా ఉంటాను. ఎక్కడైనా పాపానికి దాసుడినైతే మీరు నన్ను నిలదీయచ్చు. సిగ్గులేదురా నీకు అడగొచ్చు, చంప పట్టుకొని కొట్టచ్చు, దారికి మళ్ళించవచ్చు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నాను, క్రీస్తే నా రక్షకుడని ఒప్పుకున్నాను, సంఘంలో సభ్యుడయ్యాను. ఇంత చేసి ఒరే మళ్ళా పాపానికి దాసుడు అవ్వచ్చా? పౌలు వలె క్రీస్తుకి దాసుడిగా ఉంటాను. చెప్పలు కూడా ఇప్పుడు అది అది కావాలి. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి ఇంకింటికి పోవచ్చు. మీరు ఇంకింటికి వెళ్ళి రోజు వాక్యం చదువుకోండి, ప్రార్థన బాగా చేసుకోండి, నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మునుపుటంత వేగంగా నేను పరిగెత్తలేకపోవచ్చు. సమయం దొరికినప్పుడు మీతో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న కుటుంబ ప్రార్థనలు చిన్నదైనవి వస్తాను, కానీ నా అనుకూలతను బట్టి మీతో కలుస్తూ వస్తాను. తప్పకుండా సంఘాల్లో మంచి సేవ చేయండి. ఆశకి, మోషకి, అట్లాగే నరేష్కు, మా పెద్దలు జోసఫ్ సార్కు, మణనకు, మరి మా సామేల్ పాస్టర్ గారికి, అందరికీ, మా మా ప్రతీఫ్, మా ప్రియ కుమారుడు, అట్లాగే నహుము, శివ, మీ బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా, మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా మీ స్థానిక సంఘం మీద ఒక దృష్టి పెట్టండి. దాన్ని రక్షించుకుంటూ మీరు బయట పనులు చేయండి, ఎంతైనా పరిగెత్తండి. కానీ మీ స్థానిక సంఘమునకు దాని వేర్లలో నీళ్లు పోయండి, అది వాడిపోకుండా కాపాడండి. ఎందుకంటే దీని నీడని మనం అనుభవించిన వాళ్ళవి. ఉప్పు తిన్నాం కదా, దాని రుణం తీర్చుకుంటూ ముందుకు సాగు వెళ్ళండి. ప్రభు కృప సమాధానం తోడుగా ఉండి బలపరచునుగాక. థ్యాంక్ యూ. అందరికి శుభాలు. ప్రార్థన చేసుకుందాం. సామేల్ గారు ప్రార్థన చేస్తాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, జీవము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చి మమ్మల్ని నీ కొరకు సిద్ధపరచుకున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవా. నీ కొరకే మేము ప్రభువా జీవించడానికి, నీ కోసమే మేము నాయనా ఈ సేవ చేయటానికి మీ దాసులుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. అందును బట్టి నీకు నాయనా కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి ఈ దినము ప్రభువా ఏర్పాటు చేసిన ఈ దినం కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని నిలబెట్టి ప్రభువా మమ్మల్ని మీరెంతగో నాయనా మా హృదయాన్ని తాకినందుకు నీకు స్తోత్రాలు, మా మనస్సును తాకినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మా జీవితాలను ప్రభువా నీవు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ఎక్కడో ఉన్నటువంటి మమ్మలను, ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి మమ్మలను, ఆయా స్థితిలో ఉన్నటువంటి మమ్మలను, పనికిరాని స్థితిలో ఉన్నటువంటి మమ్మలను, జీవము లేని మా జీవితాలను ప్రభువా నీవు నాయనా నీ వాక్యము చేత జీవాన్ని కలిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మా జీవితాన్ని మీరు ఎంతగో ప్రభువా మెరుగుపరుస్తున్నందుకు నీకు వందనాలు నాయనా. ఈ యొక్క దినమును బట్టి నీకు స్తోత్రాలు, ఈ మీటింగ్స్ను బట్టి నీకు స్తోత్రాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి కూడికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా యొక్క ప్రాంతాన్ని మీరెంతగో ప్రేమించి ఈ యొక్క సన్నిధిని ఇక్కడ నిలిపినందుకు నీకు స్తోత్రాలు. అనేక కుటుంబాలకు ఎంతో దీవెని కలుగునట్లుగా మీరు చేసిన విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మీ దాసుడు నాయన తెలియజేసిన విషయాల కొరకై నిజంగా ప్రభు మీకు మే దాసులమే, ఎల్లప్పుడూ మీకు దాసులుగా ఉండే నీ వారుగా ఉండడానికి మమ్మలను ఏర్పాటు చేసుకున్నటువంటి, ముఖ్యంగా ప్రభు ఈ రోజునైనా నూతనముగా బాప్తీసం తీసుకున్నటువంటి బిడ్డల కొరకై వారి జీవితాలను ప్రభు నీకు సమర్పించుకొని ఉండగా వారిని మీరు భద్రపరచండి నీ సన్నిధిలో.
ఇక్కడున్న వారందరినీ కూడా నీ సన్నిధిలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిలోనైనా వాడుకోండి, మీ సేవలోనైనా బహుబలంగా వాడుకోండి నాయనా. మేమందరము నీ వారమై ఉన్నాము. నీ ప్రభావముతోనైనా నీ కార్యములు మా జీవితాల్లో జరిగించారు. నీ ప్రభావమే ఈ రీతిగానైనా మలుస్తూ ఉంది. నీ ప్రభావం చేతని ఈరోజు ప్రభా మా జీవితాలలో ఇంత గొప్పనైనా రక్షణను మేము అనుభవిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఈ దినము ప్రభా మీ దాసుని ద్వారా అందించిన వర్తమానము ప్రభా నాయనా, నువ్వు ఎంతగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మా జీవితాల్లో ప్రభా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సంగతిని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఈ సంఘాన్ని మరింతగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా సంఘాల నుంచి వచ్చినటువంటి నైనా సంఘ కాపురులు బట్టి, నైనా సంఘ విశ్వాసులందరిని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సంఘాలన్నీ కూడా ఎంతోనైనా ఐక్యతతో, సమాధానముతో, నైనా నీ యందు నిరీక్షణతో ఈ సంఘములో ముందుకు కొనసాగుతున్నటువంటి పెద్దలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ, నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి నిన్ను మేము ఆరాధిస్తూ, నాయన నీ యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి నాయన ప్రభా నాయన నీ మాటలు చెప్తూ అనేక మంది ప్రభా అనేక ఆత్మల నిమిత్తము నాయన భారము కలిగి సేవ చేయించున్నటువంటి మీ దాసునికి కావలసినటువంటి ఆరోగ్యమును, ఆయుష్కాలమును అనుగ్రహించి ఈ రీతిగా ప్రభు నాయన ప్రార్థన కూడికలను ఏర్పాటు చేసి అనేక మందికి అందుబాటులోను, అనేక మందికి అయ్యా విందు చేసేటువంటి భాగ్యము, వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి నీ వాక్యమును విందు చేయడానికి మీ దాసుని ఎంతగా ఏర్పాటు చేసుకున్నందుకై నాయన బలమైన ఆహారాన్ని ఈ సంఘాలకు అందిస్తూ ఉండగా నాయన ప్రతి దినము నాయన ప్రతి ఆదివారము నాయన నీ బిడ్డల ప్రభా ఈ యొక్క ఆహారాన్ని ప్రభా ఈ యొక్క బిడ్డలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండినట్లు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బలపరుస్తూ ఈ దినము నాయన నీ సన్నిధిలో మీకు అప్పగించుకుంటూ ఈ దిన కూడికను మీరు దీవించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.